టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పాదయాత్ర చేస్తున్నామండి. ఈరోజు అంబేద్కర్ కాలనీ, అలాగే అక్కడ నడుపూరు ఇవన్నీ కూడా వచ్చామండి. ఇక్కడ ఎక్కడికైనా సరే ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. మాకు గెలుపు ఖాయం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే బాబు ఈ అరాచక పాలన ఎంత తొందరగా అంతమొందిస్తే అంత సంతోషంగా మేము విముక్తులవుతాం అని చెప్తున్నారు. నిజంగా 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలనలో ఉన్నాం, మాకు స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. రేట్ల నుంచి మాకు స్వేచ్ఛ రాబోతుంది, అలాగే అక్కడ గుంతల రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అసలు కరెంటు కట్లు, పవర్ కట్స్, అలాగే విపరీతంగా రేట్లు పెంచడం, నిత్యావసర వస్తువులు పెంచడం, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని ఒక ఆందోళన ఎక్కువ మందికి. జగన్మోహన్ రెడ్డి ఆ గంగవరం పోర్టు నెలగమ్మేశారు, రేపు స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి ఈయన ఉంటాడు, ఈయన ఇంటికి పంపించారని ఒక ఆలోచనతో అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే రాజధాని ఏంటని అడుగుతున్నారు, రాజధాని ఎక్కడ ఉందని. అలాగే విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీలు అడుగుతున్నారు. అలాగే ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది, విశాఖపట్నం గంజాయి రాజధానిగా చేశారని చెప్పి చెప్తున్నారు. కనుక మాకు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంకి వస్తుంది. మేము ఇంకా మంచి ప్రజారాజ్య పాలన అందిస్తామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు.